మనం ఎప్పుడైనా గమనించామా? అవును. అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటారు. ఉమ్, వాళ్ళిద్దరూ ఇంచుమించుగా ఒకే జీతం తీసుకుంటారు. అవును అంతేకాకుండా ఇద్దరు కూడా ఒకే రకమైన ఫినాన్షియల్ అడ్వైస్ ఫాలో అవుతారు. అవును ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం. కానీ కొన్నేళ్ల తర్వాత చూస్తే ఒకరు ఆర్థికంగా చాలా స్థిరపడిపోతారు, మరొకరు ఎప్పుడూ అప్పుల్లోనో లేక నెలవారీ ఖర్చులకు ఇబ్బంది పడుతూనూ ఉంటారు. నిజమే, ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. ఆ లెక్కల పుస్తకాలు, ఆ ఎక్సెల్ షీట్లు ఇద్దరికీ ఒకటే కదా, మరి ఎందుకు ఈ తేడా వస్తుంది? ఫినాన్షియల్ లాజిక్ అనేది అందరికీ ఒకేలా పనిచేయాలి కదా. అంటే లాజిక్ ప్రకారం అయితే ఖచ్చితంగా పనిచేయాలి, కానీ మనం మనుషులం, రోబోట్స్ కాదు కదా. కరెక్ట్. మన ఎక్సెల్ షీట్లలో మన భయాలు, మన ఆవేశాలు, మన ఎమోషనల్ స్పెండింగ్ అలవాట్లు కనిపించవు. డబ్బు సంపాదించడం అనేది కేవలం నంబర్స్ గేమ్ మాత్రమే కాదు. మరి ఏంటంటారు? అదొక బిహేవియరల్ సైన్స్. మన ఉపచేతన మనస్సు, అదే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ డబ్బుతో ఎలా వ్యవహరిస్తోంది అనేదే ఇక్కడ అసలైన ఆట. రైట్. ఇక్కడే ఈరోజు మన డీప్ డైవ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈరోజు మనం ఒక ప్రాచీన మూల గ్రంథాన్ని, అంటే తంత్రం.txtని సోర్స్ మెటీరియల్గా తీసుకుంటున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం ఇది. అందులో ముఖ్యంగా సిద్ధతంత్రాలు అనే వాటి గురించి చాలా లోతైన వివరణ ఉంది. మనం సంపదను ఆకర్షించడానికి ఇంట్లో ఉప్పు నీళ్లు చల్లడం దగ్గర నుంచి పర్సులో ఏలకులు పెట్టుకోవడం వరకు చాలా విషయాలున్నాయి. అవునవును. ఇవన్నీ పైకి వినడానికి ఏదో మ్యాజిక్ లాగా లేదా మూఢనమ్మకల్లాగా అనిపించవచ్చు. కానీ ఈరోజు మనం వీటి వెనుక ఉన్న అసలైన విధానాలను, ఆ సైకలాజికల్ మెకానిజమ్స్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సిద్ధతంత్రాలను కేవలం కొన్ని ఆచారాల పట్టికగా చూడటం వల్లనే చాలామంది అసలు విషయాన్ని మిస్ అవుతుంటారు. అంటే ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేస్తారంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక క్రియను పదే పదే చేయడం ద్వారా మన మెదడును ఎలా ట్యూన్ చేసుకోవచ్చు, మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఎకనామిక్ డిసిజన్స్ని ఎలా ప్రభావితం చేస్తోంది అనే దానికి ఈ మూల గ్రంథం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇస్తోంది. సో ఒక లాజికల్ క్వశ్చన్తో మొదలు పెడదాం. ఎవరైనా సరే ముందుగా డబ్బు రావాలని కోరుకుంటారు కదా. సహజమే కదా. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుందంటే సంపదను ఆహ్వానించడానికి ముందు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలాలి అంటుంది. దీనికోసం సింహద్వార తంత్రం అనే విధానాన్ని ప్రస్తావించింది. రైట్. సింహద్వారం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అవును. ఉదయం లేవగానే ఇంటి ముఖద్వారం శుభ్రం చేసి, ముఖ్యంగా శుక్రవారం రోజున పసుపు కల్లుప్పు కలిపిన నీటితో వాకిలి కడగాలి అని రాసి ఉంది. అలాగే లోపలి వైపు లక్ష్మీదేవి పాదాలు లేదా ఫోటో ఉండేలా చూసుకోవాలట. ఇక్కడ నాకు సందేహం, అసలు ముఖద్వారం దగ్గర ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు పెట్టాలి? చూడండి, మన మైండ్ సెట్ కి ముఖద్వారం ఒక గొప్ప భౌతికమైన ప్రతీక అని చెప్పొచ్చు. మీరు గమనిస్తే ఇల్లు అనేది మన పర్సనల్ స్పేస్ కదా. అవును. బయట ప్రపంచం అనేది గందరగోళం, ఒత్తిడి, కాంపిటీషన్తో నిండి ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న ఒకే ఒక సరిహద్దు ఆ సింహద్వారం. ఒక బోర్డర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఉదయాన్నే ఆ సరిహద్దును క్లీన్ చేసి పసుపు, కల్లుప్పు లాంటి యాంటీ మైక్రోబయల్ గుణాలున్న వాటితో శుభ్రం చేయడం అనేది కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు. మరేంటి? అదొక సైకలాజికల్ బౌండరీ. నా ఇంట్లోకి, నా ఆలోచనల్లోకి బయటి ప్రపంచపు నెగిటివిటీని రానివ్వను అని మనకు మనం ఇచ్చుకునే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అది. వావ్. అంటే మనం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆ ముఖద్వారాన్ని చూడగానే ఓకే, నేను నా సేఫ్ జోన్లోకి వచ్చేశాను, నా ఆందోళనలన్నీ బయటే వదిలేయాలి అని మన బ్రెయిన్కి ఒక స్విచ్ వేసినట్టు అవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఇక కల్లుపు విషయానికొస్తే గ్రంథం కల్లుప్పును మాత్రమే ఎందుకు వాడమంది? అదే నా డౌట్ కూడా అదే. మామూలు రిఫైన్డ్ సాల్ట్, అదే టేబుల్ సాల్ట్ ఎందుకు వాడకూడదు? ఏంటంటే కల్లుప్పు అనేది ప్రాసెస్ చేయబడని సహజమైన మూలకం. దాని భౌతిక నిర్మాణమే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. అది వాతావరణంలో ఉన్న తేమను లాగేసుకుంటుంది. ఓహో, సైంటిఫిక్గా కూడా దానికి ఆ లక్షణం ఉందన్నమాట. అవును. అలాగే మన పూర్వీకులు దానికి నెగిటివ్ ఎమోషన్స్ని లాగేసుకునే శక్తి ఉందని నమ్మారు. మనం నమ్మినా నమ్మకపోయినా ఒక సహజ సిద్ధమైన వస్తువుతో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నామనే భావన మనలో ఒక స్వచ్ఛతను తీసుకువస్తుంది. రైట్. ఈ పాయింట్ నాకు ఇంకో దానికి కనెక్ట్ అవుతోంది. ఈ సోర్స్లోనే ఇంకో తంత్రం ఉంది. ఏంటది? ఎప్పుడైనా ధన నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తే శుక్రవారం రాత్రి 2 విరగని లవంగాలు, ఒక కర్పూరం బిళ్ళ తీసుకుని వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపించాలి అని ఉంది. అవును, లవంగాల తంత్రం అంటారు దీన్ని. ఇక్కడ కూడా ఆ విరగని అనే పదం చాలా స్పష్టంగా వాడారు. విరిగిన లవంగాలు ఎందుకు వాడకూడదు? ఈ చిన్న డీటెయిల్ వెనుక ఏమైనా ఉద్దేశం ఉందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువు అనేది మన సైకాలజీలో స్కేర్సిటీకి, అంటే లోటుకు లేదా అసంపూర్ణతకు ప్రతీక. అంటే మన దగ్గర ఏదో తక్కువైంది అనే ఫీలింగ్. కరెక్ట్. మనలో చాలా మందికి స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది కదా. అంటే నా దగ్గర డబ్బు లేదు, అంతా అయిపోతోంది అనే భయం. అఖండమైన లేదా విరగని లవంగాలు వాడటం అనేది ఒక అబండెన్స్కి ప్రతీక. అంటే అంతా సమృద్ధిగా ఉంది అని. అవును, అంటే సంపూర్ణత్వం. మనం ఒక చిన్న ఆచారం చేస్తున్నప్పుడు అందులో వాడే ప్రతి వస్తువు పరిపూర్ణంగా ఉండాలనుకోవడం ద్వారా మన జీవితంలో కూడా ఆ సంపూర్ణతను మనం క్లెయిమ్ చేస్తున్నాం. అద్భుతంగా చెప్పారు. ఇక ఆ కర్పూరం, లవంగాల పొగ అంటారా,
ఆ వాసన మన నాడీ వ్యవస్థను అంటే నర్వస్ సిస్టమ్ని తక్షణమే రిలాక్స్ చేస్తుంది. ఒక రకంగా ఇది మన మెదడును రీసెట్ చేయడం లాంటిదన్నమాట. ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు పాత టెంపరరీ ఫైల్స్ క్లీన్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ, దాట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. సో ఇంట్లో ఒక బ్లాంక్ క్యాన్వాస్ లాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. బయట నెగిటివిటీని ఆపేసినాం, ఇంట్లో గాలిని శుద్ధి చేశాం. ఇప్పుడు అసలైన పని ప్రారంభమవుతుంది కదా. అవును, సెకండ్ స్టేజ్కి వెళ్తున్నాం. గ్రంథం ప్రకారం ఆ బ్లాంక్ క్యాన్వాస్ మీద సంపదను సూచించే కొన్ని గుర్తులను తీసుకురావాలి అని ఉంది కదా. అవును, ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపు మనం మైండ్ని ఫోకస్ చేయాలంటే మనకు కొన్ని ఫిజికల్ యాంకర్స్ కావాలి. ఫిజికల్ యాంకర్స్ అంటే మనం కళ్ళతో చూడగలిగే, చేతితో తాకగలిగే వస్తువులు. అప్పుడే ఆ కోరిక మన మెదడులో బలంగా నాటుకుంటుంది. దీంట్లో పసుపు కొమ్ముల గురించి, ఆ లక్ష్మీ కవచం గురించి చెప్పిన విధానం నాకు బాగా క్యూరియాసిటీని పెంచింది. అవును, అది చాలా ఫేమస్ తంత్రం. ఏదైనా గురు లేదా శుక్రవారం రోజున ఒక ఎర్రటి లేదా పసుపు వస్త్రంలో 5 పసుపు కొమ్ములు, 5 రూపాయి నాణేలు కట్టి బీరువాలో పెట్టుకోవాలి. రైట్. ఇంకో ముఖ్యమైన విధానం కూడా ఉంది. 11 గోమతీ చక్రాలు, 11 పసుపు రంగు గవ్వలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టాలి. వాటిని మూట కడుతూ మంత్రాన్ని జపిస్తూ డబ్బులు దాచే చోట ఉంచాలి అని సోర్స్ మెటీరియల్ చెబుతోంది. కరెక్ట్. ఇక్కడ ఒక కనెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇవన్నీ సముద్రం నుంచి వచ్చినవి, అంటే గవ్వలు, చక్రాలు ఇవన్నీ. అదే ఇక్కడే అసలైన సింబలిజం. పురాణాల్లో సముద్ర మథనం గురించి మనం విని ఉంటాం కదా. అవును, అమృతం కోసం చిలుకుతారు. రైట్. సముద్రం అనేది అంతులేని సంపదకు, రహస్యాలకు, అపారమైన శక్తికి నిలయం. లక్ష్మీదేవి అక్కడ నుంచే ఉద్భవించిందని నమ్ముతాం. గోమతీ చక్రాలు, గవ్వలు వాడటం వెనుక అర్థమేమిటంటే ఒక అపారమైన సంపదకు సంబంధించిన DNA ఆ వస్తువుల్లో ఉందని నమ్మడం. నాకిక్కడ ఒక ఆలోచన వస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఎక్కడో దేవుడి గదిలో మూలకు పెట్టట్లేదు. మనకు అత్యంత కీలకమైన, మనం రోజూ డబ్బులు తీసుకునే బీరువాలో లేదా లాకర్లో పెడుతున్నాం కదా. అవును, అదొక కీలకమైన పాయింట్. దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఇదొక స్పీడ్ బంప్ లాగా పనిచేస్తుందేమో కదా. స్పీడ్ బంప్ అంటే ఎలా? కొంచెం వివరిస్తారా? అంటే నేనేదో ఆన్లైన్ సేల్లో అనవసరమైన గ్యాడ్జెట్ కొందామని లాకర్ తెరిచి ATM కార్డో డబ్బో తీయబోతాను. అప్పుడే ఈ ఎర్రటి మూట, ఆ పసుపు కొమ్ములు కంటికి కనిపిస్తాయి కదా. అవును. వెంటనే నా బ్రెయిన్లో ఒక పాజ్ బటన్ నొక్కినట్టు అవుదా, అరే నేను సంపదను కూడబెట్టాలనుకున్నాను కదా అని ఒక్క క్షణం ఆగుతాను. ఎగ్జాక్ట్లీ. బిహేవియరల్ ఎకనామిక్స్లో దీని గురించే ప్రధానంగా మాట్లాడతారు. అవునా? మనుషులు చాలా వరకు ఎమోషనల్గా ఖర్చు పెడుతుంటారు. ఆ క్షణంలో అనిపించే టెంప్టేషన్ అది. కానీ మీరు ఎప్పుడైతే ఆ డబ్బులు దాచే చోట ఒక ఎర్రటి మూట నుంచుతారో అది మీ కంటికి కనిపించిన ప్రతిసారి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, ఒక అడ్డంకి. కరెక్ట్. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు గుర్తు చేస్తుంది, హే నువ్వొక సంకల్పం తీసుకున్నావు, సంపదను వృద్ధి చేయాలని, ఆచరణ చేశావు, ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా అని. వావ్. అంటే ఆ తంత్రం అనేది బయట ఎక్కడో వాతావరణంలో మ్యాజిక్ చేయట్లేదు, మన బ్రెయిన్లో ఉన్న ఇంపల్సివ్ బయింగ్కి ఒక బ్రేక్ వేస్తోందన్నమాట. అంతే కదా. మనకి తెలియకుండానే మనం డబ్బు పట్ల ఒక గౌరవాన్ని, ఒక మైండ్ఫుల్నెస్ని పెంపొందించుకుంటున్నాం. రైట్. డబ్బు తీసే ప్రతిసారి ఆ మూట చూసినప్పుడు ఆటోమేటిక్గా మన వ్యవహార శైలి మారిపోతుంది. ఇది బీరువాలో ఉన్న డబ్బుల సంగతి బాగానే ఉంది. మరి పర్సులో ఉండే డబ్బుల పరిస్థితి ఏంటి? పర్సు గురించి కూడా ఇందులో ఒక తంత్రం ఉంది. అవును, చేతిలో చిల్లిగవ్వ నిలవట్లేదు, పర్సు ఎప్పుడూ ఖాళీ అయిపోతోంది అనుకునే వాళ్ల కోసం ఈ గ్రంథంలో ఇంకొక సూక్ష్మమైన తంత్రం ఉంది కదా, అదే ఏలకుల తంత్రం. రైట్. శుక్రవారం పూజలో పెట్టిన 5 పచ్చటి ఏలకలను ఒక చిన్న కవర్లో పెట్టి వ్యాలెట్లో ఉంచుకుంటే ధన వ్యయం ఆగుతుంది అని రాశారు. ఇక్కడే నేను ఒక బలమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి, ఖచ్చితంగా అడగాలి. కేవలం 5 ఏలకులు పర్సులో పెట్టుకుంటే నా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిపోతుందా? నా జీతం ఒకేసారి డబుల్ అయిపోతుందా? ఎవరిలో యాలకులు ఉంటే నా ఖర్చులు వాటంతట అవే ఎలా ఆగిపోతాయి? ఇది కొంచెం ఓవర్ సింప్లిఫై చేసినట్టు, లాజిక్కి దూరంగా అనిపించడం లేదా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. మీరు ఏలకలు పెట్టుకున్న మరుక్షణం లాటరీ తగులుతుందని ఏ గ్రంథం చెప్పదు కదా. అవును, చెప్పదు. కానీ డేనియల్ కాహ్నేమన్ రాసిన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో కాన్సెప్ట్ ఇక్కడ అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఓ, నోబెల్ ప్రైజ్ విన్నర్ కదా ఆయన. అవును. మన బ్రెయిన్లో 2 సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ 1 చాలా ఫాస్ట్గా, ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసుకుంటుంది. సిస్టమ్ 2 కొంచెం నెమ్మదిగా, లాజికల్గా ఆలోచిస్తుంది. ఓకే. మనం పర్సు తీసి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కువగా సిస్టమ్ 1 పనిచేస్తుంది. ఆకలి వేసింది, వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయి. షర్ట్ బాగుంది, వెంటనే కొనే. ఇది సిస్టమ్ 1. ఓహో, అయితే ఈ యాలకులు ఎక్కడొస్తాయి సీన్లోకి? మీరు పర్స్ ఓపెన్ చేయగానే ఆ పచ్చటి యాలుకల సువాసన వస్తుంది. వాసన అనేది మన మెదడును అత్యంత వేగంగా ప్రభావితం చేసే సెన్స్. రైట్. ఆ వాసన తగలగానే, ఆ సువాసన తగలగానే ఒక్క క్షణం పాటు ఆ సిస్టమ్ 1 ఇంపల్స్ బ్రేక్ అవుతుంది. మీరు ఒక ఆచారం చేసి, ఒక నమ్మకంతో ఆ యాలకులను అక్కడ పెట్టారు కాబట్టి ఆ వాసన మీ లక్ష్యాన్ని వెంటనే గుర్తు చేస్తుంది. అంటే నా ఆలోచన సిస్టమ్ 2కి మారుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. నిజంగా ఇది కొనాలా, నేను డబ్బు సేవ్ చేద్దామనుకున్నాను కదా అని ఒకసారి ఆలోచిస్తారు. ఆ ఒక్క క్షణం పాజ్ మిమ్మల్ని ఎన్నో అనవసరపు ఖర్చుల నుంచి కాపాడుతుంది. అమేజింగ్ కనెక్ట్ అండి. అంటే
ఏలకులు డబ్బును ఆకర్షించట్లేదు. మనమే డబ్బును వృధా చేయకుండా ఏలకులు ఒక సెన్సరీ ట్రిగ్గర్లాగా మనల్ని అలర్ట్ చేస్తున్నాయన్నమాట. కరెక్ట్. ఇప్పుడు నాకు అసలైన విషయం అర్థమవుతుంది. అయితే వీటన్నిటి వెనుక ఉన్న అతి పెద్ద నియమం గురించి ఈ సోర్స్ మెటీరియల్ చివరిలో ఒక మాట చెప్పింది. అవును, రహస్యం గురించి కదా. అవును, ఈ తంత్రాలన్నీ కూడా రహస్యంగా చేయాలి, ఎవ్వరికీ చెప్పకూడదని రాసుంది. ఎందుకు ఇంత సీక్రసీ మెయింటైన్ చేయాలి? మంచి పనులు 10 మందికి చెబితే తప్పేంటి? దీని వెనుక కూడా ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ రీజన్ ఉంది. దీన్ని గోల్డ్ డిల్యూషన్ అంటారు. గోల్డ్ డిల్యూషన్ అంటే? మీరు ఇల్లు కొందామనుకున్నా, డబ్బు సేవ్ చేద్దామనుకున్నా, ఆ విషయాన్ని 10 మందికి చెప్పేశారనుకోండి, వాళ్ళ నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తాయి. అంటే కొందరు ఎంకరేజ్ చేస్తారు కదా. కొందరు ఎంకరేజ్ చేయొచ్చు, కానీ కొందరు నువ్వెక్కడ కొంటావులే అని ఎగతాళి చేయొచ్చు, లేదా డౌట్ పడొచ్చు. ఆ నెగటివ్ కామెంట్స్ అన్నీ మీ నమ్మకాన్ని నీరుగార్చేస్తాయి. నిజమే. అంతేకాకుండా మన మెదడుకి ఒక విచిత్రమైన అలవాటుంది. మన లక్ష్యం గురించి ఇతరులతో గొప్పగా చెప్పేసుకున్నప్పుడు ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరిపోయినంత కిక్ మన బ్రెయిన్కి దొరుకుతుంది. ఓ, ఫేక్ డోపమైన్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాంతో ఆ పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అంటే ఇతరులతో చెప్పడం వల్ల వచ్చే ఆ ఫేక్ సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండటానికి మనం ఈ విధానాలను గుప్తంగా ఉంచుతామన్నమాట. కరెక్ట్. ఒక రకంగా మన నమ్మకాన్ని, మన ఫోకస్ని ఇతరుల అభిప్రాయాల నుంచి కాపాడుకోవడానికి ఇదొక సేఫ్ ఇన్క్యుబేటర్ అని చెప్పొచ్చు. మన ఎనర్జీ మొత్తం బయటికి పోకుండా లోపలే కేంద్రీకృతమై ఉంటుంది కదా. సరిగ్గా అర్థం చేసుకున్నారు. అందుకే తంత్రం అనేది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ లక్ష్యం, మీ నమ్మకం, మీ వాతావరణం. రైట్. ఇక ఈ గ్రంథంలో చెప్పిన మరో కీలకమైన ఫైనల్ పాయింట్ కర్మ. ఓ, ఈ పాయింట్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే ఇదంతా వింటున్నప్పుడు ఎవరికైనా ఆహా, ఇక నేను పని చేయక్కర్లేదు, పర్సులో యాలకులు పెట్టి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వర్షంలా కురుస్తాయి అనే ఒక రాంగ్ కంక్లూజన్కి వచ్చే ప్రమాదం ఉంది. అవును, అదొక పెద్ద అపోహ. కానీ సోర్స్ మెటీరియల్ ఆ అపోహను ముందే బద్దలు కొట్టింది. కర్మ లేదా హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. 100%. కర్మ అనేది ఫౌండేషన్ లాంటిది. మీరు ఎంత ఖరీదైన విత్తనం తెచ్చినా దున్నిన నేలలో నాటితేనే కదా అది మొలకెత్తేది. మీ కష్టం ఆ నేల లాంటిది. సూపర్గా చెప్పారు. ఈ తంత్రాలు ఆ నేలకు వేసే ఎరువులు, నీళ్లు లాంటిది. మీరు రోజు ఆఫీస్కి వెళ్లడం, వ్యాపారం చేయడం, డబ్బు సంపాదించడానికి కష్టపడటం అనేది కర్మ. కరెక్ట్. ఆ కష్టాన్ని సరైన మార్గంలో పెట్టడానికి, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడానికి ఈ రిచువల్స్ ఒక మెంటల్ డిసిప్లిన్ని ఇస్తాయి. పని చెయ్యకుండా ఏ మ్యాజిక్ జరగదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇదొక కంప్లీట్ ఎకోసిస్టంలా అనిపిస్తోంది నాకు. ఒక్కసారి మనం మాట్లాడుకున్న విషయాల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఒక సైకలాజికల్ మాస్టర్ క్లాస్లా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ముందుగా సింహద్వారం దగ్గర ఉప్పు నీళ్లతో మన మెదడులో ఒక బౌండరీ గీసుకున్నాం. బయటి నెగటివిటీని లోపలికి రాకుండా ఆపాం. తర్వాత కర్పూరం, లవంగాలతో ఇంట్లో వాతావరణాన్ని, మన ఆలోచనలను రీసెట్ చేసుకున్నాం. ఆ తర్వాత సముద్రం లాంటి అపారమైన సంపదకు ప్రతీకలైన గోమతి చక్రాలను, పసుపు కొమ్ములను మన బీరువాలో పెట్టి అనవసరపు ఖర్చులకు ఒక స్పీడ్ బంప్ సెట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. చివరగా మన పర్సులో యాలకుల సువాసన ద్వారా ఇంపల్సివ్ బయ్యంకి చెక్ పెడుతూ, ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతూ మన ఫోకస్ని 100% కాపాడుకుంటున్నాం. వీటన్నింటికీ తోడు మన నిజాయితీతో కూడిన కష్టం తోడైనప్పుడు అక్కడ సంపద సృష్టించబడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. రైట్. ఇది కేవలం అదృష్టాన్ని నమ్ముకునే విధానం కాదు. మన లైఫ్ స్టైల్ని, మన మైండ్ సెట్ని సమూలంగా మార్చే ఒక పద్ధతి. ఈ ప్రయాణంలో ప్రతి పాయింట్ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చింది. అయితే ఇదంతా ముగించే ముందు మా మైండ్లో ఇంకొక కొత్త ఆలోచన మొదలైంది. దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేయాలి. తప్పకుండా. ఏంట ఆలోచన? ఇవన్నీ రహస్యంగా ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో, ఒక ఆచారంలా పాటిస్తున్నాం కదా. అవును. ఒక చిన్న తప్పు కూడా జరగకుండా విరగని లవంగాలే వెతుక్కుని, లెక్క ప్రకారం 11 గవ్వలే తీసుకుని చాలా మైండ్ఫుల్గా చేస్తున్నాం. ఇలా డబ్బు కోసం మనం ఒక పనిని అత్యంత శ్రద్ధతో చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన దైనందిన జీవితంలో ఖర్చుల విషయంలో మన మెదడు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా మారుతుందా? అరే, చాలా మంచి ప్రశ్న ఇది. అంటే ఈ సిద్ధతంత్రాలు కేవలం బయట ఎక్కడో ఉన్న అదృష్టాన్ని మన ఇంట్లోకి తీసుకురావడం మాత్రమే కాదు, మనలో ఉన్న స్పెండింగ్ హ్యాబిట్స్ ని సైకలాజికల్ గా, పర్మనెంట్ గా రీప్రోగ్రామ్ చేస్తున్నాయా? అంతిమంగా మ్యాజిక్ అనేది ఆ వస్తువుల్లో ఉందా, లేక ఆ వస్తువుల ద్వారా మారిపోయిన మన మెదడులో ఉందా? వాట్ ఏ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్. మొత్తంగా చూసుకుంటే ఒక కర్మను ఇంత డీప్ గా, ఖచ్చితమైన నమ్మకంతో చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఆ లక్ష్యానికి అలైన్ అయిపోతుంది. అవును. మీరన్నట్టు ఆచారాల ద్వారా ఏర్పడిన క్రమశిక్షణ మన బ్యాంక్ స్టేట్మెంట్లలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అదృష్టం అనేది కేవలం ఆకాశం నుంచి పడేది కాదు, మన అంతర్గత ఆలోచనల రూపాంతరమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భలే చెప్పారు. ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్టు ఎక్సెల్ షీట్లలో కనిపించని ఫైనాన్షియల్ లాజిక్ ఇదనమాట. అవును కదా. కేవలం అంకెలు మాత్రమే కాదు, మన ఎమోషన్స్, మన వాతావరణం, మనం నమ్మే విషయాలు మన ఆర్థిక స్థితిని ఎలా శాసిస్తాయో ప్రాచీన గ్రంథాలు ఎంత అద్భుతంగా డీకోడ్ చేశాయో ఈరోజు చూశాం. ఖచ్చితంగా. కర్మతో పాటు ఇలాంటి ఒక మైండ్ఫుల్నెస్ మనలో ఉంటే సంపద దానంతటే అదే వస్తుంది. సో ఈ సరికొత్త సైకలాజికల్ కోణాన్ని అందరూ ఒకసారి పరిశీలిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.